ఇందిరమ్మ పందిరల్లిన పరగజ రాజ్యం ఇది ఇందిరాగాంధీ ఆశయాలను వెంకన్న వెంకన్న అనుకుంటే ఇటు రమ్మని రాదు కొంచెం వెనక్కి జాగ్రత్త భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా ఆలేరులో ఈరోజు నిర్వహించడం జరిగింది. మహిళా కాంగ్రెస్ తరఫున ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్ మేము ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఏకశిలా పబ్లిక్ స్కూల్లో 200 మంది అమ్మాయిలకు మేము ఈరోజు ప్రియదర్శిని ఉడాన్ ద్వారా మహిళా కాంగ్రెస్ తరఫున శానిటరీ నాప్కిన్ వాళ్ళకు పంచడం జరిగింది. ఇందిరా కాంగ్రెస్ భవన్ వద్ద 108వ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇచ్చేసిన మాజీ ఎంపీలకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, టౌన్ కౌన్సిలర్లకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పేరు మీదనే మనం అన్ని పథకాలు అమలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆశయాల్ని మనం ముందుకు తీసుకొని కాబట్టి ముందు కూడా 108వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఆలేరు పట్టణం మండల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఇందిరాగాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆమె దిక్సూచి. ఈరోజు ప్రపంచం మొత్తం ఆనాడు ఒక ఉక్కు మహిళ, ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారే ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళ, అలాగే ఆమె ఒక దుర్గామాత అని చెప్పి బిరుదిచ్చిన నాయకురాలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఎందుకంటే జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందిరాగాంధీ గారికి ఘనంగా ఘనవీడ్కోలు తెలపడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గారు అంటే ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఈరోజు పేదలకు కూడు గుడ్డ ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో పేదలకు ఇల్లు ఉండాలని ఇందిరా కాంగ్రెస్ పేరు మీద ఇల్లు కూడా చేయడం జరిగింది. అప్పట్లో పెంక అంటేనే ఇందిరా కాంగ్రెస్ పార్టీ పెంక అని పేరు తెచ్చారు. ఇందిరా గాంధీ గారు 20 సూత్రాల పథకాన్ని మన అక్కడ సైనికులను కూడా ఒక ఉక్కుగా తయారు చేసి విదేశాలకు మేము ఉన్నాము, మా భారతదేశం తరఫున గట్టిగా ఉన్నామని పోరాడిన మహిళ ఇందిరాగాంధీ గారు.